హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలు కనుక జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రాణం కాపాడడానికి గోల్డెన్ టైం ఉంటుంది. ఆ గోల్డెన్ టైం లోపల ప్రాథమిక చికిత్స అందిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాపాడొచ్చు అనేది ఒక గోల్డెన్ టైం రూల్గా చెప్తారు. అలాగే ఇలాంటి బస్సు ప్రమాదాలకి కూడా అలాంటి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంది అంటోంది స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ. వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగం ఏంటో కూడా ఒక్కసారి చూద్దాం. స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ ఎస్పీ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఒక బస్సుని తీసుకుని వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్గా దీనికి మంట పెట్టారనమాట. వాళ్ళు ఏం చేశారంటే చూస్తున్నాం, ఇలాంటి ఒక మెటీరియల్ని బస్సు లోపల అమర్చి, నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి, ఆ వెంటనే దానికి మంట అంటించారు. సో వాళ్ళ ప్రయోగం ఏంటంటే ఈ మంట ఎంతసేపట్లో అంటుకుంటుంది, ఈ మంట అంటుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఎంత టైంలో ఈ ప్రయాణికుల్ని కాపాడాల్సి ఉంటుంది అనేది వీళ్ళ ప్రయోగం. మంట అంటించిన 2 నిమిషాలకి మనకు చూస్తున్నాం, 2 నిమిషాలు కరెక్ట్గా ఏదైతే మంటను అంటించారో 2 నిమిషాల తర్వాత బస్సు మనకి ఇలా కనబడింది. నెక్స్ట్ స్లైడ్. 3 నిమిషాల తర్వాత బస్సు ఎలా కనపడిందో చూస్తున్నాం. మనం చూడొచ్చు కొంతవరకు ఈ పొగ అనేది ఆ బస్ క్యాబిన్లో మనకి 3 నిమిషాల తర్వాత కనబడుతోంది. నెక్స్ట్ స్లైడ్. కరెక్ట్గా 5:30 నిమిషాల తర్వాత, లైట్స్ లేవు, 5:30 నిమిషాల తర్వాత పూర్తిగా మనకి పొగ అనేది వ్యాపించిపోయింది. అంటే ఇక్కడ పొగ మాత్రమే కాదు, దీంతో పాటుగా విషవాయువులు కూడా ఈ బస్ కంపార్ట్మెంట్ అంతా వ్యాపించాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 5:30 నిమిషాల తర్వాత. నెక్స్ట్ స్లైడ్ చూస్తున్నాం. 7 నిమిషాల తర్వాత ఏమైంది, బస్సు బయటి భాగం, వెనక భాగం పర్టిక్యులర్గా మనకి ఎలా కనబడుతోంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్లైడ్. 9:30 నిమిషాల తర్వాత ఏం జరిగింది, ఇది కూడా వెనక భాగమే. మనం పూర్తిగా మంటలు అంటుకుపోయింది. మనకి ఆ లగేజ్ క్యాబిన్తో పాటు కంప్లీట్గా ఇంజిన్ ఉండే ప్రాంతం ఇదంతా కూడా 9:30 నిమిషాల తర్వాత మనకి మంట అనేది బయటకు కనబడుతోంది. 10:30 నిమిషాల తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. మనకి అది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆ కెమెరాని అమర్చిన ప్లేస్ అది. సో 13:30 నిమిషాల తర్వాత పూర్తిగా ఈ బస్ అనేది మంటల్లో కాలిపోయింది. చూడండి, కరెక్ట్గా 1 నిమిషం నుంచి 13:30 నిమిషాల లోపు బస్సు లోపలికి ఎంత ఇంటెన్సిటీ తోటి మంట వ్యాపించింది అనేది వీళ్ళు ప్రాక్టికల్గా మనకి చేసి చూపించారు. నెక్స్ట్ స్లైడ్. 16 నిమిషాల తర్వాత కంప్లీట్గా మొత్తం బస్సు పూర్తిగా తగలబడిపోయిన స్థితికి బస్సు మనకు కనిపిస్తోంది. 18 నిమిషాల తర్వాత బస్సు ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబడట్లేదు. 18 నిమిషాల తర్వాత మనం చూస్తున్నాం పూర్తిగా మంటలు అంటుకుపోయింది. 18 నిమిషాల తర్వాత సేఫ్టీ రీజన్స్ వీటిని చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. రైట్, పూర్తిగా కాలిపోయిన బస్సుని రెస్క్యూ చేశారు. మంటలు ఆర్పిన తర్వాత చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్, ఆ బస్సు యొక్క లెఫ్ట్ సైడ్ భాగం ఇది ఎలా అంటుకుపోయింది అనేది మనకి కనబడుతుంది. రైట్, మంటలు ఆర్పిన తర్వాత పూర్తిగా వెనక భాగం. స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ చేసిన ప్రయోగంకి సంబంధించిన స్లైడ్స్ ఇవన్నీ కూడా, అవి మాత్రమే చూస్తున్నాం. దానికి నిన్న జరిగిన ప్రమాద దృశ్యాలు దానికి మనకి సంబంధం లేదు. రేర్ పార్ట్, వెనక భాగం ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఏం జరిగింది చూడండి. మనకి కంప్లీట్గా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ప్యాసింజర్ క్యాబిన్స్. కొంతవరకు ఇక్కడ నష్టం తక్కువగా కనబడింది. సో దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. అంటే సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉంటాయి అనేది మనకి ఈ స్లైడ్లో చెప్తున్నారు. ఎవాక్యుయేషన్ టైం అనేది మనకి రెడ్ లైన్లో చూడండి చాలా పర్టిక్యులర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. 4 నుంచి 5 నిమిషాలు అనేది గోల్డెన్ పీరియడ్. ఇలాంటి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు 4 నుంచి 5 నిమిషాలు. తర్వాత చూడండి, హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫైర్ టుగెదర్ విత్ ఏ కొలిజన్, అంటే యాక్సిడెంట్ అయ్యి కనుక ఫైర్ అంటుకుని ఉంటే కనుక దానికి మనకి ఇంకా తక్కువ టైం ఉంటుందనేది వాళ్ళు చాలా పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు 4-5 నిమిషాలు అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ రీచెస్ ఎ డేంజరస్ లెవెల్. 4-5 నిమిషాలకే ఈ విషవాయువులు అనేది పూర్తిగా బస్సు కంపార్ట్మెంట్లోకి వ్యాపిస్తాయి. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్తో కనుక ఒక్కసారి మనం కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే, నిద్రలో ఉన్నారు ఆల్రెడీ, ఇందులో ఉండే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో నిద్రపోతున్నారు. వాళ్ళకి మెలకువ వచ్చి వాళ్ళు లేచి 4-5 నిమిషాల్లో కిందికి దిగి, పైన బర్త్ పైన ఉన్న వాళ్ళు కిందికి దిగి బయటకి దూకే టైం ఉందా? క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి చూడండి. ఆఫ్టర్ 5 to 6 minutes ది విజిబిలిటీ ఈజ్ జస్ట్ ఫ్యూ మీటర్స్. 5-6 నిమిషాలు అయిన తర్వాత
విజిబిలిటీ అనేది కంప్లీట్గా లో అయిపోతుంది. బస్ క్యాబిన్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది అసలు ప్రయాణికుడికే కనపడని పరిస్థితి ఉంటుంది. ది ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ ద ఫైర్ ఇన్ ద కోచ్ ఇండికేట్స్ అ సివియర్ రిస్క్ ఆఫ్ డేంజర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. విషవాయువులు అనేవి పెరిగిపోతున్న కొద్దీ, అంటే 4-5 నిమిషాలు కనుక దాటిపోతూ కనుక ఉంటే ఆ విషవాయువులు డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఒక్కసారి పీల్చుకున్న తర్వాత మన మూమెంట్ కూడా మన కంట్రోల్లో ఉండదు. విషవాయువులు పీల్చుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళే ప్రయత్నం ఏదైతే చేస్తామో అది చేయగలమా అనేది కూడా ప్రశ్న. అంటే ఇలాంటి ఒక యాక్సిడెంట్స్లో 4-5 నిమిషాలు అనేది కీలకం. ఈ 4-5 నిమిషాలపైనే మొత్తం డ్రిల్ అంతా ఆధారపడి ఉండాలి. ఏదైతే వెంటనే కొలిజన్ జరిగిందో ఎవరు డ్రైవర్ కానీ అతనితో పాటున్న సెకండ్ డ్రైవర్ కానీ వెంటనే అప్రమత్తం కావాలి. అప్రమత్తమై ప్యాసింజర్స్ని అలర్ట్ చేయాలి. ఇందాక సుధాకర్ గారు కూడా ఒక అంశం మనకి మెన్షన్ చేశారు, అలారం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి. అందుకే ఇలాంటి ఒక టైంలో అలాంటి ఒక అలారం కనుక రింగ్ అయ్యి కనుక ఉండుంటే ప్రయాణికులంతా కూడా వెంటనే అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. వాళ్ళందరూ కిందికి దిగి వచ్చే ఛాన్స్ ఉండేది. వాళ్ళందరూ ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉండేది. డ్రైవర్స్ ఆ పని చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇలాంటి ఒక క్రిటికల్ క్రైసిస్ కనుక వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళు ట్రైన్ అయ్యి లేరు. కాబట్టి వాళ్ళు దాన్ని అడ్రస్ చేయలేకపోయారు. సో 4-5 నిమిషాలు అనేది చాలా కీలకం. దానికి బట్టి వాళ్ళు రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. బస్సెస్ షుడ్ బి ఫర్నిచర్ విత్ 2 6 kg ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. 6 kgల ఫైర్ ఎక్స్టింగ్విషర్, మంటలు ఆర్పే ఒక సిలిండర్స్ ఖచ్చితంగా బస్సుల్లో ఉండి తీరాలి. వన్ ఆన్ ద డ్రైవర్ సీట్, వన్ ఆన్ ద ఇంజిన్ కంపార్ట్మెంట్. అది కూడా వాళ్ళ ప్లేస్మెంట్ కూడా చాలా పర్టిక్యులర్గా మెన్షన్ చేశారు. ఇన్స్టాలింగ్ అండ్ ఆటోమేటిక్ ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటుగా లో టైర్ ప్రెషర్ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటు పీరియాడిక్ టెక్నికల్ మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్. ఖచ్చితంగా ఫ్లైట్లకి ఇందాక గాంధీ గారు మెన్షన్ చేసినట్టుగా ఫ్లైట్లకి ఏ రకంగా అయితే ప్రతి ఫ్లైట్కి ముందు గ్రౌండ్ స్టాఫ్ అన్నిటినీ చెక్ చేసి ఎలా అయితే ఫ్లైట్ని వదులుతారో ఇక్కడ రోజు అవసరం లేదు, లేదంటే ప్రతి జర్నీకి అవసరం లేదు. కనీసం పీరియాడిక్గా ఒక 15 రోజులకా నెల రోజులకా ఒక టైం ఫ్రేమ్ ఖచ్చితంగా ప్రభుత్వాలు మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి ట్రావెల్స్ చెక్ చేయాలి, గవర్నమెంట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి. గాంధీ గారు ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వీడన్లో జరిగినటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులో ఉన్న రిపోర్ట్లో మన నిబంధనలన్నీ కూడాను సినానిమస్. ఇందాక నేను కూడా మీకు ఇయే చెప్పాను. అవును, స్మోక్ డిటెక్టర్సు, అలా మన ఫైర్ డిటెక్టర్సు, ఎక్స్టింగ్విషర్సు, అలాగే ఫైర్ సప్రెసింగ్ మెటీరియల్స్, ఫైర్ ఇన్ఫ్లేమబుల్ కాకుండా ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ వాడాలి అనేది నిబంధనల్లో ఉందమ్మా. బస్ బాడీ బిల్డింగ్ లైసెన్స్ ఉంది మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆ నిబంధనలు పాటిస్తున్నారు. కానీ ప్రమాదం ఏమిటంటే అనాథరైజ్డ్గా ఆల్టరేషన్ చేస్తున్నారు. మన సమస్య అది కదా గాంధీ గారు. సెక్షన్ 52 మనకు అన్ని రూల్స్ ఉన్నాయి, మనం ఫాలో అవుతున్నారో లేదో చూడం, పర్యవేక్షణ లేదు.